హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. అది కూడా హెల్తీ వేలో ఒక ఇడ్లీ చూపిస్తున్నాను. అది కూడా ఇడ్లీ రవ్వ యూజ్ చేయకుండా. సో, నేనిప్పుడు చూపిస్తున్న అన్ని పప్పుల్ని కూడా సేమ్ క్వాంటిటీలోనే తీసుకున్నానండి. అలాగే అటుకులు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. చూసినట్లుగా నేనైతే మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు తీసుకున్నాను. అలాగే అటుకులు అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసేసుకొని వాష్ చేసి ఒక నీళ్ళు పోసేసి 5 అవర్స్ అయితే నానబెట్టుకున్నానండి. ఇలా బాగా నానిపోయిన వాటిని మనము మిక్సీ జార్‌లో వేసుకొని మీడియం థిక్‌నెస్‌లో మనము బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో, వాటర్ మాత్రం ఎక్కువ పట్టవండి. జస్ట్ నేనైతే ఒక 5-6 టేబుల్ స్పూన్సే వాటర్ వేసుకున్నాను. అది కూడా అవసరం అనిపిస్తేనే. అవంతా బాగా నానిపోయాయి కాబట్టి ఎక్కువ నీళ్ళే అవసరం పడలేదన్నమాట. సో, ఇలా మనకు మీడియం థిక్‌నెస్‌లో మనం బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. అంతా వేసుకున్నాక సో, అలా బీట్ చేసుకొని మనం రాత్రంతా రెస్ట్ ఇవ్వాలి. ఫర్మెంటేషన్ అనేది అయిపోతుందన్నమాట. సో, మార్నింగ్ చూస్తున్నారు కదా బాగా ఫర్మెంట్ అయిపోయిందండి. సో, మనం ఇప్పుడు దీంట్లోకి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీని సాల్ట్ కూడా మనం ఎంతైతే పిండిని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఇడ్లీస్‌ని అది పక్కకు తీసేసుకొని ఉప్పును కలుపుకోవాలి. సో, తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇడ్లీ ప్లేట్‌లోకి మనం గీ అప్లై చేసేసుకొని ఇడ్లీలాగా పెట్టేసుకోవటమే అండి. నేనైతే కొంచెం సీడ్స్ వేసాను, నువ్వులు వేసుకున్నాను అంతే. సో, మీకు నచ్చితే ఇలాగైనా వేసుకోవచ్చనమాట. సో, ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఆవిరి మీద ఉడికించేసుకుంటే మన ఇడ్లీస్ అనేవి రెడీ అయిపోతాయండి. సో, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి ఇంకా చాలా స్మూత్‌గా కొంచెం ఆహ్, తియ్యగా కూడా అనిపించిందనమాట. అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్‌లో ఉంది రెగ్యులర్ దానికంటే కూడా. మాకైతే బాగా నచ్చాయండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడ్డారు. దట్టు రెగ్యులర్ ఇడ్లీస్ కంటే నాకు ఇవి ఇంకా చాలా స్మూత్‌గా వచ్చాయండి. అసలు నోట్లో పెట్టుకుంటేనే దిగిపోయేలాగా అంత స్మూత్‌గా వచ్చాయన్నమాట. సో, ఇది కూడా చాలా బాగా నచ్చుతుందండి మీకు కూడా. సో, ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకెంతో సపోర్టివ్‌గా ఉంటుందన్నమాట. సో, మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.